హలో ఎవ్రీవన్. ఇంకా మళ్ళీ ఇంకొక వీడియోతో వచ్చా. కాకపోతే నేను ఎంకడికి అంత నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి ఎంకడికి చెప్పా. చూడండి, వాడికి ఐసీయూ అంటే తెలవదు. ఐసీయూ అంటే నేను విపులీకరించి అన్నీ చెప్పాను కాబట్టి ఈరోజు ఐసీయూ అనేసి పెట్టుకున్నాడు. మంచిగా తమ్నేల్ ఏందో నేను చెప్తాను కూడా. కాబట్టి ఇంకా వీడికి నీకేమన్నా నాలెడ్జ్ కావాలంటే నన్ను అడుగురా. సిట్టింగ్ ఆడ చూడు, ప్యాంట్ వేసి షర్ట్ వేసి ఐసీయూ అంటే ఎట్లా ఇది చేస్తాం. ఆడ ఐసీయూలో ఉంటే కనుక చేంజ్ చేస్తారు. నీకు అంత నువ్వేమో అంత తప్పులు చేస్తాయి. ఎట్లా నీ డ్రామాని, నీకు డ్రామాలో తప్పులు చేయకుండా కరెక్ట్గా రావాలా, అది నిజంగా అనుకోవాలా అదంటే అందుకనే నువ్వు ముందు నాకు కాల్ చేయి. నేను ఈరోజు ఈ డ్రామా అవుతుంది, ఈ సెట్టింగ్లో ఎట్లా చేయాలా అని, అప్పుడు ఆ సెట్టింగ్ ఎట్లా చేయాలని ఇట్లా చెయ్యి దీన్ని ఇట్లా చేయాలని నేను చూపిస్తాను. అట్లా కాకుండా నీ తెలివిగా నీ సిండికేట్ తెలివిగా చేస్తే అందులో అన్ని ఇవే వస్తున్నాయి. ఏ తప్పులు చేస్తున్నాం. ఇట్లా తప్పులు చేస్తే మేము పట్టుకోము. కాబట్టి తప్పులు చేయకుండా ఉండాలంటే ఒక్కసారి ఒక ఇది పెట్టు, వీడియో చెయ్యి. మేము సెట్టింగ్తో చేస్తున్నాం. ఎవరైనా ఏమన్నా ఉంటే కనుక మాకు చెప్పండి. ఎట్లా ఎగ్జాక్ట్ కరెక్ట్గా ఎట్లా అనుకోవాలి, ఎట్లా అందరు వచ్చి ఓకే ఈయన నిజంగానే ఐసీయూలో ఉన్నాడు, నిజంగానే ఇంకా ఏదో ఆపరేషన్ థియేటర్లో పొట్టకొస్తున్నారు, ఎన్ని ఏంది ఊపిరితిత్తులకి ఏదో ఏంది ఆయాస పడిపోతున్నాడు అన్నారు కదా. ఊపిరితిత్తులకి ఏందో ఆపరేషన్ చేస్తున్నారని ఆపరేషన్ థియేటరు ఆ సెట్టింగ్ ఎట్లా చేయాలా అనేది చెప్తాం మేము. నువ్వు అవన్నీ చేయకుండా నువ్వు నీదే ఏదో నీ సిండికేట్ ఏదో ఫాలో అయితే కనుక మజా ఉండదు. అన్నీ తప్పు పిచ్చిగా చేశారు. బాగాలేదు, ఈ సెట్టింగ్ బాగలేదు, ఈ డ్రామా కూడా తెలిసిపోయింది మా అందరికీ. కాబట్టి ఈసారి చేసేది ఎట్లా అంటే తెలవకుండా అసలు గుర్తుపట్ట కూడా చెయ్యి. నిన్న ఏం చేసావు, మా అన్నకు బాగలేదు అన్న. ఈ వీడియోలు 2-3 రోజుల నుంచి అదే షర్ట్ వేసుకొని చేస్తున్నాం. అయితే ఒకటే రోజు చేశారు ఇదంతా, లేకపోతే కనుక 2-3 రోజుల నుంచి చేస్తే కనుక షర్టులు మారుస్తారు. కానీ ఆ షర్టు మొన్న అదే షర్ట్ వేసుకున్నాం, నిన్న అదే షర్ట్ వేసుకున్నాం, ఇదిగో హాస్పిటల్కి తీసుకుపోయాం అది ఇది అనుకుంటా పోయి హాస్పిటల్కి. నేను ఇంటికి వచ్చా అనేసి నువ్వు నీ పనిలో కూర్చొని ఒక స్టోరీ టెల్లింగ్ చెప్పారు. సరేలే, అది నమ్మండి అంటున్నావు కాబట్టి సరే నమ్ముదామని అనుకుంటాం. అదే అయిపోయింది. తర్వాత ఏం చేసావు, బట్టలు మార్చుకోలేదు. తెల్లారి పొద్దున్న నేను పోతున్నాను, తెల్లారి నెక్స్ట్ డే హాస్పిటల్ అన్నావు కానీ డ్రెస్ చేంజ్ చేసుకోలేదు. డ్రెస్ మార్చితే కానీ అప్పుడు మాకు కనుక్కోలేవు. కానీ నువ్వు అదే డ్రెస్ అదే షర్టు అదే పాయింట్ వేసుకొని తిరుగుతున్నావు. అందుకనే ఇట్లాంటివన్నీ దీన్ని అంటారు తప్పులని. ఈ తప్పులు నువ్వు ముందే చెప్పాలి. మేము ఇట్లా చేస్తున్నాం, ఏమైనా తప్పులుంటే ఇది చేయండి, క్షమించండి అని మమ్మల్ని అడుగు. అంతేగాని లేకపోతే ఎట్లా చేయాలా అంటే మేము చెప్తాం, అవును ఇది ముందు నీ షర్టులు అవన్నీ ఉన్నాయని. అన్ని హాస్పిటల్లో లేకపోయినా కూడా ఏడుస్తావు. ఇప్పుడు హాస్పిటల్లో ఉండి ఏడుపు లేదు ఏమీ లేదు అట్లా ఇట్లా అని ఈ కథలన్నీ చెప్పటం ఎందుకు? ఏదో కారు కొట్టానికని నువ్వు చెప్పే కథలన్నీ మేము నమ్మాలనా? ఊపిరి ఆడట్లేదు అన్న. ఊపిరి ఎందుకు ఆడట్లేదురా? ఊపిరి ఆడకుండా ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉన్నోళ్ళు అట్లా నీ అన్నలాగా ఇట్లా హాయిగా ఇట్లా పండుకోరు తెలుసా. వాళ్ళు ఇట్లా ఆరాట పడుతుంటారు, బాడీని షేక్ అవుతుంటుంది, అట్లా ఉంటుంది. నువ్వు అది కూడా అందులో కూడా తప్పు చేసి ఇట్లా తప్పు వీడియోలు పెడితే ఎట్లా? మాకు పెట్టేవాడికి మంచి వీడియోలు పెట్టు, అర్థమయ్యిందా? నీ డ్రామా వీడియోలు మంచి వీడియోలు పెట్టు. సరే ఐసీయూ అని సరేలే, ఆ బెడ్కి ఏదో బ్లూ రంగు ఇదేసి ఏది దుప్పటేసి ఆ బెడ్కి ఇప్పుడు ఆ బెడ్ తీసేసి మళ్ళీ మామూలు బెడ్ వేసి దానికి ఇగో మా అన్నని ఇక్కడికి షిఫ్ట్ చేశారు అక్కడికి షిఫ్ట్ చేశారు అని అంటాను. ఏం షిఫ్టో ఏమో ఏం కథలో ఏందో ఉంది. ఈ బట్టే బాస్ కథలని ఎందుకు చెప్తారా? ఎందుకు ఈ కథలు చెప్పేది? రోజో కథతోటి, రోజో ఎపిసోడ్ తోటి, రోజో స్క్రిప్ట్ తోటి వస్తూ ఉంటే ఇంకా మీరు నమ్మండి అని అంటే బాగానే వస్తున్నాయి వ్యూస్. ఇవన్నిటికి కూడా చూస్తున్నారు, లైక్లను చేస్తున్నారు. వేరే వాళ్ళు ఎంత కష్టపడి చేసినా పాపం వ్యూస్ రావు, లైకులు రావు. ఎవరంటే లైక్ మీ ఓన్లీ. నాకు లైకులు రావాలని వ్యూస్ రావాలన్నది ఇది కూడా ఏం లేదు, అట్లాంటివి ఏమీ లేదు. కాకపోతే నా టార్గెట్ నువ్వే కదరా. నువ్వు ఇట్లాంటి పిచ్చి వేసాలు, ఇట్లా ఏడుపులు ఏడుస్తావు, కన్నీళ్ళు రాని ఏడుపులు ఏడుస్తుంటావు. అందుకనే నేను టార్గెట్ చేసి నిన్నే అంటున్నా. ఇంకా నీ భార్య ఉంది, ఆమె ఇంట్లో కూర్చొని ఆమె ఏం కుకింగ్ చేస్తుందో రేపటికి ఇంకా వేరే వంట చేసి ఎట్లాంటిది ఏం చేయాలా అని ఆమె ఆలోచిస్తుంది. రేపు వీడియోకి ఏం వంట చేయాలా అని.
నువ్వేమో ఆలోచిస్తుంటావు అనమాట. ఏదో ఒక 10 నిమిషాల ఏమో వీడియో పెట్టేసి ఇంకా పోయి నేనేమి ఆలోచించాలి, ఏమేమి పెట్టాలా, ఏం చేయాలా అని నువ్వు ఆలోచిస్తుంటావు. ఇంక ఈ ఆలోచనలు కథలంటే సరే, నువ్వు మీ అన్న నిజంగానే హాస్పిటల్లో ఉన్నాడు అనుకుంటున్నావు. మరి అయితే అడ్రస్ చెప్పురా, మేమందరం ఇంతమంది వ్యూవర్స్వి, మా వల్ల డబ్బులు సంపాదించు, మా వల్ల ఇల్లు కట్టుకున్నాం, మా వల్ల కారు కొనుక్కోవాలని కూడా చూసుకుంటున్నావు కదా వ్యూవర్స్ వల్లనే. మరి అట్లాంటప్పుడు నువ్వు మాకు అడ్రస్ చెప్తే మేము వచ్చి మీ అన్నని పరామర్శిస్తాం ఎట్లున్నాడు అనేసి. అయ్యో వెంకటి వాళ్ళ అన్న ఎట్లున్నాడు, ఊపిరి పీల్చుకుంటానికి కష్టమవుతుంది, అట్లయితుందని మేము అందరం వచ్చి చూస్తాం రా. మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తాం ఏమవుతుంది, ఏమయ్యింది అని మీ అన్నకి. ఎందుకు మేమందరం పరామర్శించడం నీకు ఇష్టం లేదా, లేకపోతే పట్టుబడిపోతాడు నువ్వేమో పెట్టు, అందుకే నీ చంపేస్తానికి ట్రై చేసి అనుకుంటున్నాను, ఇది తెలిసిపోయిద్ది అందరికీ. అందుకనే ఇట్లాంటివి కూర్చొని ఉన్నావా, ఇట్లాంటి వీడియోలు ఏదో చేసి అంతవరకే చేద్దాం, వాళ్ళు చూస్తారు అయిపోయింది అని పట్టుబడతా లేకపోతే అని ఉన్నావా. ఆ ఇల్లు పైన ఇల్లు మంచిగా సోగ్గ కట్టించిండు మీ అన్న, కింద ఇల్లు సోగ్గ కట్టిండు, ఆడ బండలు వేసిండు. నువ్వు మంచి పిల్లగాన్ని ఎత్తుకొని అన్న చిన్నన్న ఇట్లుంది అట్లుంది ఇట్లా అట్లా అని నువ్వేమో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నావు. ఇన్స్ట్రక్షన్స్ ఏమంటారు, ఏంది ఇట్లా చేయి, అట్లా చేస్తే ఇట్లా బాగుంటుంది కదా, అట్లా బాగుంటుంది కదా అంటే వాడు దౌడు బస్సు అన్న అనుకుంటా, సరే తమ్మి గట్లనే చేస్తా నాకేముంది, నన్నైతే అందులో వీడియోలో చూపిస్తాడు. ఇంకా నా సోకు మొహం చూసి ఎవరైనా చూసి మళ్ళీ పిల్లనిచ్చి పెళ్ళికి ఎవరైనా వస్తారేమో అని వాడు జుడు బస్వన్న అనేసి బాగా షేవింగ్ చేసుకొని సోగ్గా తయారై వస్తాను వచ్చాడు. ఈ పాయింట్ వేసుకొని ఇస్త్రీ పాయింట్లు వేసుకొని ఇస్త్రీ సొక్కా వేసుకొని మరి ఆ సిమెంట్ పనులు చేసిండు నీకు అవసరం రేండలో. కానీ నీకు మాత్రం ఇంత కనికరం కూడా లేకుండా వాడిని చంపేయాలానో మరి ఏందో మరి తీసుకొని వచ్చి అందులో వేసి నేను హాస్పిటల్లో వేస్తా తీరతా అనుకుంటే ఏదో బిల్డప్ ఇచ్చేసి అందులో చేసి ముందు హాస్పిటల్ కదా, వాడు పెళ్ళా ఉందంట కదా, పిల్లలు ఏమో ఉన్నారు కదా, వాడికి ఆల్రెడీ పెళ్ళై విడిపోయారేమో కదా, మరి ఆ భార్యని పిల్లల్ని తీసుకురావచ్చు కదా. సరే నీ అన్నకు అసలు పెళ్ళే కాలేదనుకుంటే, పెళ్ళే లేదు నా అన్నకి ఇంతవరకంటే మరి నువ్వెందుకు చేసుకున్నాను రా పెద్దోడు నీ అన్న పెళ్ళి కాకుండా. ఇప్పుడు నాకు ఒక వీడియోలో చెప్పి కదా ఏం లేదు నల్లగుంది అయినా కూడా నేను చేసేసుకున్నా అంటే మరి మీ అన్నకే చేయిపోయి ఆ పెళ్ళామని మీ అన్నకి చూసి అవనిచ్చి చేసి ఉంటే నువ్వు తర్వాత చేసుకునేవాడివి. ఎందుకంటే నువ్వు మహానటుడివి, నీకు ఎవడన్నా వస్తాడు కాబట్టి. మరి మీ అన్నకి చేయిపోయావా, ముందు నువ్వెందుకు చేసుకున్నావు అసలు పెళ్ళి, నీ అన్న ఎందుకు చేసుకోలేదు. ఇప్పుడు పెద్దోడు నీ అన్న కదా, మరి పెద్దోడు చేసుకోకుండా చిన్నోడికి నువ్వెందుకు చేసుకున్నావు. వీటన్నిటికీ ఆన్సర్లు ఉండవు. ఇది మీకు ఇట్లా డౌట్ రావచ్చు, ఎందుకంటే అనుకుంటే ఏందేందో నువ్వే డౌట్లు చేసుకుంటావు, నువ్వే ఆన్సర్ చేసుకుంటావు కాబట్టి మీకు ఇట్లా డౌట్ రావచ్చు, అట్లా డౌట్ రావచ్చు, ఎందుకు ఇట్లా అంటారు, ఎందుకంటే ఇట్లా అయ్యింది ఎందుకంటే అని నువ్వే డౌట్లు వేసుకుంటావు, నువ్వే ఆన్సర్ చేస్తావు. ఏందో ఏం తలతిక్కలవే. అసలైనా మామూలుగా డౌట్స్ వస్తేనేమో వాటిని నువ్వు ఆన్సర్ చేయవు. మాకు ఈ డౌట్ ఉందిరా, నువ్వు 800 గజాల్లో ఆ ఇల్లు కట్టివు అనేది మాకు డౌట్, నీకు ఆ ఇల్లు కడటానికి ఎంత ఇది వచ్చింది, ఎంత ఖర్చు అయింది అనేది మాకు ఆ డౌట్ ఉంది. నువ్వు ఈ వీడియో చూస్తే ఇవన్నీ చెయ్యి, ఇవన్నీ ఆన్సర్ చెయ్యి. ఇంకానేమో ఇల్లు కడటానికి ఎంత ఖర్చు అయ్యింది, ఇంటీరియర్స్ చేపించావు కదా వాటికి ఎంత ఖర్చు అయ్యింది, ముద్దుగా లైటింగ్ చేపించా అన్నావు, మెరిచిపోతుందన్నావు, ఆ మెరుపులకి ఎంత ఖర్చు అయ్యింది, కింద కూడా ఏమో దాన్ని ఏమంటారు, ఆ మొత్తం ఇంటికి ఎంత ఖర్చు అయ్యింది, అది 800 గజాలు అసలు మొత్తం ప్లాటు, అట్లా అవన్నీ ఆన్సర్ చెయ్యి. మాకు ఎన్ని డౌట్లు వస్తున్నాయి, ఈ మొత్తం ఎంత ప్లాట్ అనేది, ఆ ఇల్లు ఆ ఇంటీరియర్స్ మొత్తం చేస్తే కన్స్ట్రక్షన్ కాస్ట్ మొత్తం ఎంత వస్తుంది, ఆ కన్స్ట్రక్షన్ అంటే ఆ కట్టింది మొత్తం ఎంత ఖర్చు వస్తుంది, ఆ ఇంటీరియర్స్కి ఎంత ఖర్చు వస్తుంది, ఆ ఇంటీరియర్స్ మంచిగా చేశారు, పలానా వ్యక్తులు బాగా చేస్తారు కాబట్టి మీకు కావాలంటే మీరు కూడా ఆ ఇంటీరియర్స్ తోటి చేయించుకోండి, మంచిగా చేశారని అది చెప్పాలా. ఆ టైల్స్ వేసిన వాళ్ళు ఎట్లా చేశారని, ఎంత ఖర్చు వచ్చింది టైల్స్ వేస్తానికి, ఆ కిచెన్ ఫ్యాన్ ఇవన్నీ చెప్పాలి. ఎంత అయింది, ఆ కిచెన్ చూసుకున్నావు కదా చిమ్ని అది ఎంత అయ్యింది అని. లేకపోతే ఇంక అవన్నీ ఫ్రీగా కొట్టుకున్నావో మరి ప్రమోషన్లో ఇచ్చారు ఆ చిమ్ని గిమ్ని అంతా తెలియదు. కాకపోతే ఏంటంటే నువ్వు మాత్రం ఇవి కాకుండా సొల్లు సోది యాక్టింగు, ఆ యాక్టింగ్కే జనాలు చూస్తున్నారు, వాటికి బాగానే వ్యూస్ వస్తున్నాయి. ఒక్కొక్క దానికి సరే అప్పుడు 1 lakh 2 lakhs వచ్చాయి, ఇప్పుడేమో 65 అట్లా వస్తూనే ఉన్నాయి, అయినా కూడా వాడికి సంపాదన వస్తూనే ఉంది. ఇవన్నీ ఇట్లా ఉంటే మరి నువ్వు వేరే వాడి ఏంటందో చెప్పేసి ఏంటందో కథలు చెప్పినా కూడా వాళ్ళు వచ్చి వ్యూస్, నువ్వు సుందరాంగుడు కదా, నీ ఫేస్ అంతా వాళ్ళకి నచ్చేసింది, అందుకనే నీకు దాన్ని ఏమంటారు లైక్లు ఎక్కువ అయిపోతున్నాయి,
వ్యూస్ ఎక్కువవుతున్నాయి. మిగతా వాళ్ళకి అట్లా ఏమి ఉండదు, ఏదోలే అన్నట్టు వేస్తారు. నీ పట్టేబాస్ కథలకి బయలుదేరతారు అందరూ. దాన్ని ఏమంటారు వ్యూవర్స్, తమ్నేల్స్ దాన్ని ఏమంటారు లైక్లు ఎక్కువవుతున్నాయి. మిగతా వాళ్ళకేమో ఏమీ రావు. కొంతమంది మామూలుగా మంచిగా మాట్లాడి మంచిగా పెట్టినా కూడా వాళ్ళని చూడరు, వాళ్ళు నచ్చట్లేదు. నీ కథలే నచ్చుతున్నాయి జనాలకి. నువ్వు చెప్పే అవి ఉంటాయి కదా పరిమాల కథలు, ఆడ ఏముండదు కానీ కూర్చొని నిలబడి ఒక మనిషి